డిసెంబర్ 11 మహాశక్తివంతమైన మోక్షద ఏకాదశి. ఇంట్లో ఇలా పూజ చేస్తే తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏడాది డిసెంబర్ 11వ తేదీన బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశిలోకి ఈ మోక్షద ఏకాదశి చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం. డిసెంబర్ 11వ తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 11 ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నీటిలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత వీలైతే పరిశుభ్రమైన వస్త్రాలను ధరించండి. వెంకటేశ్వర స్వామి వారి పూజలో పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభ్రం. అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకుని పూజా గది ముందు అష్టదళం ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని గంధం, కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు రంగు చామంతి పువ్వులను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసిమాలను వేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలను వెంటనే తీర్చేస్తారు. తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని స్వామివారికి దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్యం పిండిలో ఆవు పాలు కలిపి 2 పిండి ప్రమిదలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు గంధము, కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. పవిత్రమైన ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. పానకంలో తప్పనిసరిగా తులసి దళాలను వేయాలి. ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చ కర్పూరంతో లేదంటే మామూలు కర్పూరంతో అయినా సరే హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 7 సార్లు అయినా జపించండి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం కలుగుతుంది. తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలలో నీటిని కలిపి తులసి మొక్కకు సమర్పించి తులసి దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ ఏకాదశి రోజున ఈ పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకుని ఆకు పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి.
ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు మొదట్లో నీళ్లను సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో మరలా స్నానం చేసి ఇంట్లో తులసి కోట పూజ చేసుకుని ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందల దీపాలను వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున తినడం మానుకోండి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ ఇల్లంతా ధూపం వేసే సమయంలో ధూపంలో 7 లవంగాలను వేయండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభం అవుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని బియ్యం పోసి కాస్త పసుపు కుంకుమ వేసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి మీరు డబ్బు దాచే బిరువాలో ఉంచండి. ఈ ఏకాదశి రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఉపవాసం ఉండేవాళ్ళు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. సర్వ పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఏకాదశి రోజున వెన్న కరిగించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. ఈ ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడికి తులసి దళాలను సమర్పించి పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అన్నానికి భిన్నంగా మరేదైనా తినవచ్చు. అలాగే ఏకాదశి రోజు మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను దూరంగా ఉండాలి. అలాగే ఈ మోక్షద ఏకాదశి రోజున మీరు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా ఏ చిన్న దానమైనా సరే అనంత కోటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. చూశారు కదండి ఈ మోక్షద ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.